ఆత్మలకు పేరేంటి? ఆత్మల పేరేంటి అనంటే, ఆత్మలకేమన్నా పేరుంటాయా అనంటే, ఉదాహరణ మనం అనుకుంటున్న గబ్రియేలు. హ్మ్. గబ్రియేలు దేవదూత. అది దేవదూతలకు సంబంధించిన పేరు. అలాగే కొన్ని చోట్ల అపవాదికి కూడా ఏంటి నీ పేరేంటి అని అడిగితే, సేన అనే ఒక పేరు బయటకొచ్చినట్టు. సేన అనగానే అదొక పేరేం కాదు, సమూహం. ఇక్కడ దేవదూతల విషయంలో కూడా ఒకానొక ఆయన మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్తే మేము అదేంటో నోట్ చేసుకుంటాము. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి కొంతమందికి విషయ అవగాహన ఉంది గనుక తెలుసు అనుకుంటున్నాను. ఎందుకైనా మంచిది ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. అది మనోహర్. ఆయన తన భార్య గర్భవతిగా ఉంది. పుట్టబోయే శిశువుకి ఏం పేరు పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, అలాంటి సందర్భాలలో మరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మెసెంజర్‌గా ఒక దూతలా వచ్చారు గనుక, మీ పేరును మేము స్మరించుకోవాలి గనుక, మీ పేరేంటో తెలియజేయండి అని తెలియచెప్పిన సందర్భాలు మనకున్నాయి. అలాంటి సందర్భాలలో ఆయన వచ్చిన మెసెంజర్ ఎవరైతే మరి దేవదూతగా ఉన్నారో, ఆయన పేరేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. ఇక్కడికి వెళ్ళగలిగితే ప్రియులారా, మీరు చూడగలిగితే 13వ అధ్యాయం నీ పేరేంటి? యెహోవా దూతను అడిగి, యెహోవా దూత. యెహోవా దూతను పేరు అడగగానే నా పేరు గబ్రియేలు, నేను దేవుని సముఖంలో ఉండేవాడని అనలేదు. ప్రారంభ కాలంలో పేరు అడగగానే మనోహర్కి ఏమని సమాధానం ఇచ్చిందో దేవదూత ఒకసారి చూడగలిగితే, నా పేరు నువ్వు ఎలా అడుగుచున్నావు? అది చెప్పశక్యము కానిది. చెప్పశక్యము కానిది. అదేంటి? చెప్పటానికి చెప్పలేమయ్యా. చెప్పలేము అంటే ఏంటి? మీ పేరు అడిగితే చెప్పలేమంటే చాలా దారుణంగా ఉంటుంది. చెప్పశక్యము కానిదా, లేకపోతే మనం వినశక్యము కానిదా? ఆయన చెప్పలేను అంటున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే, మనం వినలేమని అర్థం. ఒక్క దేవదూత పేరు అడగగానే చెప్పశక్యము కానిది అనే పదజాలాలు మనకిక్కడ బయటకు వస్తున్నాయి అంటే, ఇక్కడ ఏదో ఒక నియమం ఉన్నట్టుగా మనకు ఆత్మల లోకంలో ఉన్న కొన్ని సంగతులు కాస్త దేవదూతల విషయానికి వచ్చేటప్పటికి కాస్త డిఫరెంట్‌గా కనబడుతుంది. ఇంకాస్త ముందుకెళ్ళగలిగితే మీరు తట్టుకోగలిగే వాళ్ళు, మీరు వినగలిగే వాళ్ళు, బైబిల్ మీద అవగాహన పెంచుకునే వాళ్ళుగా ఉన్నట్లయితే, మరొక చక్కటి సందర్భాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటి అంటే, ఇది ఆల్మోస్ట్ ఇది కొత్త నిబంధన. ఏవండి అది పాత నిబంధన కనుక, పాత నిబంధనలు అలా ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే, ఈ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కాస్త పౌలు గారు కొరింథీయులకు
పత్రికలు రాస్తున్న సందర్భాలలో ఆహ్, రెండో పత్రికను రాస్తున్నాడు. రెండో పత్రిక రాసేటప్పటికి ఆయన ఒక విషయాన్ని అక్కడున్న కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలకు తెలియజేయటానికి ఇష్టపడ్డాడు. ఏంటయ్యా ఆ సంగతి అంటే, నేను 14 సంవత్సరాల క్రితం ఒక మనుషుణ్ణి ఎరుగుతును. అతడు చనిపోయాడు. పరదేశుకు వెళ్ళిపోయాడు. పరదేశునకు కొనుపోబడ్డాడు. అతడు శరీరంతో వెళ్ళాడా? శరీరం లేకుండా వెళ్ళాడా? ఆహ్, నేనెరగను. నాకు తెలీదు. అట్టి మనుషుణ్ణి పరదేశులో ఇక్కడ మళ్ళీ చూడగలిగితే చెప్పశక్యము కాని పదజాలాలు ఇక్కడ వచింపశక్యము కాని మాటలు వినెను. అవి అట్టి మాటలు మనుషుడు పలకకూడదు. పలకకూడదు. ఇదేంటండి? ఇది కొంచెం విడ్డూరంగా లేదు? ఇది భాష కాదు. ఇదేదో తమిళ్ భాష అండి, మలయాళం భాష ఇలాంటివి కాదు. చెప్పశక్యము కాని సందర్భాలు, చెప్పకూడని సందర్భాలు, వచింపశక్యము కాని సందర్భాలు ఆత్మల లోకంలో జరుగుచున్నాయి. వచింపశక్యము కాని. ఇది అంటే ఆత్మలలో జరిగే కొన్ని సందర్భాలు, కొన్ని అనగానే ప్రాథమికంగా ఆయన శరీరంతో వెళ్ళాడా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో నో. మనం మాట్లాడకూడదు. సింపుల్‌గా చెప్పేసాడు. అవి మనుషుడు మాటలాడకూడదు. మరి అదేంటండి? మనం మరి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? దేవదూత అనగానే దేవదూత అంతే. అంతేగాని ఏ దేవదూత? మరి మనకు కొన్ని పేర్లు ఇచ్చారు కదా! అని మనం అనుకుంటున్నాం. వాస్తవానికి ఆ పేర్లు కూడా దేవదూత పేరు కాదు. మనం ఏదో ఒక నొటేషన్ పెట్టుకోవాలన్నట్టుగానే మనకి ఇచ్చాడే తప్ప, వాస్తవానికి ఒకవేళ అదే పేరు అనుకుంటే, మరి ఈ దేవదూత దగ్గరకొచ్చేటప్పటికి చెప్పశక్యము కానిది, పేరు అడిగితే చెప్పశక్యము కానిదన్నాడు. అతడు వెళ్ళాడా? వెళ్ళలేదా? అసలు శరీరంతో వెళ్ళాడా? శరీరం లేకుండా వెళ్ళాడా? ఇవన్నిట్లికి ఒక ముగింపు, ఒక మాటతో, ఒక విశ్లేషణతో, ఒక మాటను మనం తెలుసుకోవటానికి వీలుగా ఉండే ఒక చక్కటి మాట ఉందండి. ఆ మాటను చదివితే మేబీ మనకి ఏమన్నా కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయేమో చూసే ప్రయత్నాన్ని చేద్దాం. ఇది రోమీయులకు రాసిన పత్రిక. మరి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో ఉన్న సందర్భాలను మనం ఒకసారి చూడగలిగితే, అటువలనే ఆత్మ మన బలహీనల నిమిత్తము సహాయపడుతున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ప్రార్థన ఎలాగు చేయవలెనో తెలియదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షాన ఉచ్చరింప శక్యము కాని ఆత్మ చెప్పే సంగతులు మనము ఉచ్చరింప శక్యము కానివి. ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన? అవి మనుషుడు పలకూడదు. ఉచ్చరింప శక్యము కాని ఆత్మలో జరిగే సందర్భాలు మాటలే, కేవలం మాటలే. మనం పలకూడదు, మనం ఉచ్చరింప శక్యము కానివి అని చెప్పేస్తున్నాడు అంటే, ఇక మీరు ఆత్మలు ఈ ఆత్మలన్నిట్లికి, అన్ని ఆత్మలన్నిట్లికి దేవుడు
ఆయనున్నాడు. ఆయన విషయానికి ఒకసారొద్దాం. ఇప్పుడు ఆత్మలు, ఆత్మలలో దేవదూతలు, ఆత్మలకు సంబంధించిన పేర్లు కాదు. అసలా మాటలు కూడా మనం వీల్లేదంటున్నాడు. ఇప్పుడు అన్నిట్లి కంటే చాలా ఉన్నతుడు దేవుడు. ఆ దేవుడు, ఆ దేవుని గురించి మనం ఏమైనా ఒకవేళ తెలుసుకోవాలనే ప్రయత్నం చేయగలిగితే